ఏం లేదు బాబు, నీకేం కాకుండా నువ్వు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని లక్ష్మి అమ్మవారి పూజ చేస్తుంది. ఆ పూజలో భాగంగానే తను ఉపవాసం ఉండాలి. ఇలా కటిక నేలపై పడుకోవాలి. ఈ పూజ చేస్తే ఆ అమ్మవారు సంతోషించి నీకంతా మేలే చేస్తారని తనిలా చేస్తుంది బాబు. ఈరోజు నా కూతురు పెళ్లి ఆగిపోకుండా జరుగుతుందంటే దానికి కారణం నీ భార్య. నీ భర్తకు బాగోకపోయినా నువ్వు ఒక్కదానివే ఒక్క రోజులో అన్ని పనులు చేసావంటే నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. అమ్మ లక్ష్మి, ఇంత పొద్దుపోయినా ఇంకా మెలకుగానే ఉన్నావేంటమ్మా? ఇవన్నీ రేపు ప్యాక్ చేసుకోవచ్చులేమ్మా. వెళ్ళి పడుకోమ్మా. లేదు పిన్ని, రేపు ఉదయానికల్లా వీటిని పెళ్లి వాళ్ళ ఇంటికి పంపించాలి. లేదంటే మళ్ళీ మాటొస్తుంది. అది నాకిష్టం లేదు. అందుకే ఇవన్నీ ప్యాక్ చేశాకే పడుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో పిన్ని. అమ్మా, నువ్వు ఒక్కదానివేలా కష్టపడుతుంటే నాకు మాత్రం ఎలా నిద్రొస్తుంది? నేను కూడా నీకు సాయం చేస్తాను. అయ్యో వద్దు పిన్ని, అసలే ఉదయాన్నే లేచి నువ్వు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ పనులన్నీ ఎందుకు? నేను చూసుకుంటానులే. ఈ వయసులో నువ్వు ఎక్కువసేపు మేల్కొని ఉండడం మంచిది కాదు. వెళ్ళి పడుకో. నీ గురించి తప్ప మా అందరి గురించి ఆలోచిస్తావు. ప్రసాద్ బాబుకి మాట రాకుండా ఉండాలని నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. నిన్నెలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఇవన్నీ తొందరగా పూర్తి చేసి నువ్వు కూడా పడుకోమ్మా. సరే పిన్ని. అయ్యో, బావకి టాబ్లెట్ ఇచ్చే టైం అయింది. నేను మర్చిపోయాను. అదేంటండి, ఇంత పొద్దుపోయినా మీరు ఇంకా పడుకునే లేదు? నిద్ర రావట్లేదండి. టాబ్లెట్ వేసుకోండి.